ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు సిబిఐ అధికారులు. నిన్న తిహార్ జైల్లో కేజ్రీవాల్ను ప్రశ్నించింది సిబిఐ. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. రేపు ట్రయల్ కోర్టు ముందు కేజ్రీవాల్ను హాజరుపరచనున్నారు సిబిఐ అధికారులు. కేజ్రీవాల్ను కోర్టు ముందు హాజరుపరిచేందుకు అనుమతి పొందిన సిబిఐ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది ఈడీ. వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది ఈడీ. వారం రోజుల తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఎన్నికల సందర్భంగా మే 10 నుంచి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్పై విడుదలై బెయిల్ ముగిసిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి జూన్ 2 మధ్యాహ్నం తిహార్ జైల్లో లొంగిపోయారు కేజ్రీవాల్. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కేజ్రీవాల్ అరెస్టుపై అప్డేట్స్ ఏంటి? నిన్న తిహార్ జైల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ ని సిబిఐకి సంబంధించిన అధికారులు క్వశ్చన్ చేశారు. దాంతో పాటు ఆయన స్టేట్మెంట్ ను కూడా, ఆయన వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసినట్టుగా ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినట్టుగా సిబిఐకి సంబంధించిన అధికారులు వెల్లడించడంతో పాటు రేపు ఆయన ట్రయల్ కోర్టు ముందు హాజరుపరిచి తమ కస్టడీకి అనేది కూడా కోరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈడీకి సంబంధించిన కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి కేజ్రీవాల్ పంపించారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి 2 దర్యాప్తు సంస్థలు ఈ కేసు విచారణ జరుపుతున్నాయి. ఒకటి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఈడీ దర్యాప్తు చేస్తా ఉంటే, అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణల పైన సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఈ కేసు ఇప్పటి వరకు సిబిఐకి సంబంధించి గతంలో అరవింద్ కేజ్రీవాల్ ఒకసారి సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఒకసారి క్వశ్చనింగ్ అనేది కూడా సిబిఐ అధికారులు చేశారు. సుమారు 7-8 గంటల పాటు కూడా కేజ్రీవాల్ ను క్వశ్చన్ చేసిన తర్వాత ఇప్పుడు మరొకసారి తిహార్ జైల్లో ఉన్నటువంటి, గతంలో కవితను కూడా ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐ అధికారులు జ్యుడిషియల్ కస్టడీ లో ఉన్నటువంటి సందర్భంలోనే ఆమెను కూడా క్వశ్చన్ చేసిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రకటించారు. సేమ్ కేజ్రీవాల్ ను కూడా ఈడీకి సంబంధించినటువంటి కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నటువంటి సందర్భంలోనే ఆయనను కూడా క్వశ్చన్ చేయడము, ఆ తర్వాత ఇప్పుడు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రకటించారు. సో రేపు ట్రయల్ కోర్టు రౌజ్ రెవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు కేజ్రీవాల్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక వారం రోజుల పాటు కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. గతంలో కవితను ఒక 3 రోజుల పాటు కస్టడీ కోరారు. కేజ్రీవాల్ కు సంబంధించి ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎంటైర్ కింగ్ పిన్ గా కేజ్రీవాల్ ఉన్నారు. దీంట్లో మొత్తం మాస్టర్ మైండ్ అంతా కూడా కేజ్రీవాలే. సౌత్ లాబింగ్ సంబంధించి సౌత్ లాబింగ్ దగ్గర నుంచి 100 కోట్ల మేరకు కిక్ బ్యాక్స్ రూపంలో డబ్బులు చేతులు మారాయి. వాటిని గోవా ఎలక్షన్స్ లో ఖర్చు చేశారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. అది కూడా హవాలా మార్గంలో ఈ వ్యవహారం అంతా కూడా చేతులు మారింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయంటూ కూడా 2 దర్యాప్తు సంస్థలు ట్రయల్ కోర్టు ముందు ఇప్పటికే అనేక బెయిల్ పిటిషన్ల సందర్భంలో కావచ్చు, లేకపోతే వీళ్ళని కోర్టు ముందు హాజరుపరిచినటువంటి సందర్భంలో చెప్తూ వచ్చాయి. అయితే సిబిఐకి సంబంధించి ఇంతవరకు కేజ్రీవాల్ అరెస్ట్ జరగలేదు. ఈ కేసులో గతంలో మనీష్ సిసోడియా, ఇతర కీలక నిందితులు కవిత సహా మరికొంతమందిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. సిబిఐ ఇప్పటికే ఈడీ కేసుకు సంబంధించి విచారణ ఆల్మోస్ట్ ఫైనల్ దశకు వచ్చింది. ఆయనకు సంబంధించి ఛార్జ్ షీట్ అనేది కూడా ఈడీ దాఖలు చేసింది. ఇప్పుడు సిబిఐకి సంబంధించినటువంటి ఉంది. సిబిఐ రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకొని ఆయన విచారించబోతున్నారు. సో ఓవరాల్ గా చూడాల్సి ఉంటుంది ఎలాంటి నెక్స్ట్ ఏ విధంగా స్టెప్స్ ఉండబోతున్నాయి అనే దానిపైన ఒకంత ఇంట్రెస్టింగ్ అయితే కనబడతా ఉంది. దీనికి సంబంధించి కేజ్రీవాల్ లాంటి సిట్టింగ్ సీఎం ను సిబిఐ అరెస్ట్ చేయడము ఇది సంచలనంగా మారిందనే మనం భావించాల్సి ఉంటుంది. సూర్య.